చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఫోకస్ చేసింది కంప్లీట్‌గా మా వాడికి టాపర్ అవ్వాలి, టాపర్ అవ్వాలి, టాపర్ అవ్వాలి. అసలు స్కిల్ అనే పదమే ఏ పేరెంట్ కూడా నేర్పించడం గాని ఎక్కడ జరగట్లేదు. ఇది పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్కిల్ నేర్పడంలో వాళ్ళేం చేయాలి? మన ఎన్విరాన్మెంట్ ఫస్ట్ నుంచి అట్లాగే ఉందండి. 10థ్‌లో టాపర్ రావాలి, ఇంటర్‌లో టాపర్ రావాలి. టాపర్ వస్తే కనుక మనకి ఐఐటీస్ వీటిల్లో వస్తుంది. అక్కడి నుంచి మంచిగా జాబ్ సెటిల్ అవుతారు అన్న పాయింట్లోనే ఫస్ట్ నుంచి పేరెంట్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి కూడా మన సౌత్ ఎక్కువగా ఇంజనీర్ ఆర్ డాక్టర్ అంతే, ఇంకా వేరేవి అన్నవి లేవన్నమాట. సో నేను ఏం చెప్తానంటే అయిపోయింది, ఆ జనరేషన్స్ అన్నీ చేంజ్ అయినాయి, టెక్నాలజీ ఇంత ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఒక అమ్మాయి పేరు ఊహశ్రీ, ఓకే, తను ఇంటర్ తర్వాతే తనకు క్లారిటీ ఉంది, నేను ఎట్లాగైనా బీటెక్ అయ్యేసరికి టాప్ కంపెనీలో తెచ్చుకోవాలని. సో ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంది. ఆ ప్లాన్ ప్రకారం చేసుకునేసరికి ఫస్ట్ ఇయర్లో తను అడోబ్ కంపెనీకి ఇంటర్న్గా సెలెక్ట్ అయ్యి 1 lakh స్టైఫండ్ వచ్చింది. సో అట్లా తను కంటిన్యూస్ 4 years అడోబ్, తర్వాత మైక్రోసాఫ్ట్, అట్లా ఒక్కొక్క కంపెనీలో ఎవ్రీ ఇయర్ 1 lakh అంటే తన ఫీజుకి ఆర్ తన ఎక్స్పెండిచర్కి తను ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటూ ఉంది. సో ఆ ఎక్స్పోజర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి. ఆ గోల్ ఫోకస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే అవేర్నెస్ లేక, మేజర్గా తెలియక, పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మంచి కంపెనీలో ఇమీడియట్ జాబ్ వస్తుందని పిల్లల్ని కూడా అరే నీకు మంచి పర్సంటేజ్ రావాలి, 80-85 రావాలి అని చెప్పంట. అది 10th వరకు, ఇంటర్ వరకు బాగుంటుందండి. బట్ వన్స్ ఇంజనీరింగ్ ఆ డిగ్రీకి వచ్చాక స్కిల్స్ ఇంపార్టెంట్, ఎంత స్కిల్ ఉంది అన్నది ఇంపార్టెంట్.